హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కొంతమంది బిజినెస్లో సక్సెస్ను చూశాక తమ తర్వాత అడుగులు పాలిటిక్స్ వైపు వేస్తుంటారు. అలా వచ్చిన వారిలో ఈ మహిళా నేత కూడా ఒకరు. 100 కోట్ల ఆస్తి ఉన్న తన నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేటుగా ఎంట్రీ ఇచ్చిన తన మాట తన దూకుడుతో రాణిస్తున్నారు. ఆమెనే విడుదల రజని. విడుదల రజని గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈమెకు అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు. కానీ అలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఇలా ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఇంతకీ రాకెట్లా దూసుకుపోతున్న విడుదల రజని ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె పొలిటికల్ ఎంట్రీ అసలు ఎలా జరిగింది తెలుసుకుందాం. రజని అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున 1990 జూన్ 24న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా తురకపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించారు విడుదల రజని. ఆమె బాల్యమంతా అక్కడే గడిచింది. ఆ తర్వాత అంటే 2011లో సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని సెయింట్ యాన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం కర్ణాటకలోని చిత్రదుర్గంలో జేఎంఐ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీఈ పట్టా అందుకున్న ఆమె ఆ తర్వాత ఎంబీఏ చేశారు. చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుండే ఆమె చదువు పూర్తయిన వెంటనే హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు. ఈ సమయంలో ఆమెకు విడుదల కుమారస్వామితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. అమెరికాలో స్థిరపడ్డారు వీరు. అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి 100 మందికి ఉపాధి కల్పించారు. ఆర్థికంగా స్థిరపడ్డ ఆమె స్వదేశానికి వచ్చి ప్రజాసేవ చేయాలని భావించారు. ఆమె నిర్ణయాన్ని గౌరవించారు భర్త కుమారస్వామి. ఇలా 2014 ఎన్నికల సమయంలో చాలామంది ఎన్ఆర్ఐలు టీడీపీకి సపోర్ట్ చేయగా రజనీ కూడా సపోర్ట్ చేశారు. ఈ తరుణంలో విడుదల రజని ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆమె విఆర్ ఫౌండేషన్ అండ్ ట్రస్ట్ను ప్రారంభించి పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ చిలకలూరిపేట ప్రజల్లో కలిసిపోయారు రజని. మరోవైపు తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడే ఆమె సత్తాను గుర్తించిన ప్రత్తిపాటి పుల్లారావు 2017లో విశాఖపట్నంలోని మహానాడులో విడుదల రజనీతో మాట్లాడించారు. ఈ వేదికగా తన వాక్చాతుర్యంతో విడుదల రజని అందరినీ అట్రాక్ట్ చేసింది. హైదరాబాద్లోని సైబరాబాద్లో మీరు నాటిన ఈ మొక్క అంటూ రజని చేసిన ప్రసంగం చంద్రబాబునే కాదు, తెలుగుదేశం పార్టీ లీడర్ నుంచి కేడర్ వరకు అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సభ వేదికపైన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలను నరకాసురులు అంటూ అభివర్ణించింది విడుదల రజని. ఆనాడు ఆమె మాట్లాడిన మాటల వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పార్టీలోనే కాదు తెలుగింట రజని ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. ఇలా ఓవర్ నైట్ స్టార్గా మారిన ఆమె తనకు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, తాను విఆర్ ఫౌండేషన్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, తనకు చిలకలూరుపేట నుంచి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు ఆమె. కానీ అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుని కాదని, తనకు సీటు ఇవ్వలేనని క్లియర్గా చెప్పారు. కానీ అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుని కాదని, తనకు సీటు ఇవ్వలేనని క్లియర్ కట్గా చెప్పేశారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ సరైన వేదిక కాదని భావించింది. ఈ తరుణంలో రాజకీయంగా రజని కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలపై గొంతు ఎత్తిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పార్టీలో చేరారని భావించారు. పాదయాత్ర సమయంలో విజయవాడలోని జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆమె వైసీపీ కండువా కప్పుకొని ఫ్యాన్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై 8,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇలా
పోటీ చేసిన తొలి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ విస్తరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీకి తన మంత్రివర్గంలో తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా అవకాశం కల్పించారు. ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బు పంచితే సరిపోదని, ప్రజల తోడు కూడా ఉండాలని నిరూపించింది ఆమె. బీసీల అభివృద్ధి, మహిళల రక్షణ, నవరత్నాలు, టీడీపీపై అప్పటికే ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని ఇంకా బలంగా తీసుకెళ్లి తన గెలుపుకు బాటలు వేసుకోవడంలో రజనీ 100% సఫలీకృతులయ్యారు. దీంతోపాటు రజనీ గెలుపుకు సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. తొలిసారి బీసీ మహిళ ఎమ్మెల్యేగా అయిన విడుదల రజనీ చరిత్ర సృష్టించారు. ఆమె ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రులను మరింత బలోపేతం చేశారు. మంత్రిగా వచ్చిన తర్వాత ఆమె వైద్య ఆరోగ్య రంగంలో 2 నేషనల్ అవార్డులు కూడా అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అసెంబ్లీ బరిలో ఉన్నారు. మరి ఈసారి విడుదల రజనీ ఎంత మెజార్టీతో గెలుస్తారో చూద్దాం.